ఆమె ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎర్ర సముద్రమును ఇశ్రాయేలు ప్రజలు దాటిండ్రు. ఎర్కెంపు సముద్రమును ఇశ్రాయేలు మక్కలు ఏం ಮಾಡಿದಾರ దాటిండ్రు. దాటిన తర్వాత ప్రేమ అనేటువంటి దేవుని వాళ్ళు షూరు అరణ్యములోకి ప్రవేశించారు. ఎక్కడికి వచ్చారు? షూరు అరణ్యములోకి. ఎర్ర సముద్రము దాటిన వెంటనే ఆ షూరు అరణ్యంలో 3 ದಿನಗಳಾಯ್ತು. వాళ్ళకు దాహం అనేది వచ్చేసింది. 3 ದಿವಸ ಆದ ಕೂಡಲೇ ಒಂದು ಅರಣ್ಯದಲ್ಲಿ ಅವರಿಗೆ ದಾಹವು ಬಂದಿತ್ತು. ಯಾವಾಗ ಅವರು ಬಾಯಾರಿಕೆ ಬಂದಿತ್ತೋ ಅವರು ಮೋಶೆಯನ್ನು ಕೇಳಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ, ಏನಂದ್ರೆ ನಮಗೆ ನೀರನ್ನು ದಯಪಾಲಿಸು ಎಂದು ಅವರು ಕೇಳಲಿಕ್ಕೆ ప్రారంభ ಮಾಡಿದರು. హల్లెలూయా. మాకు నీళ్లు కావాలని వాళ్ళు అడగటానికి ప్రారంభించారు. ఎప్పుడైతే నీరు కావాలని అడిగినప్పుడు అక్కడ ఒక కోనేటి దగ్గరికి మోషే తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ నీళ్లు తాగినప్పుడు అవి చేదుగా ఉన్నాయి. వెంటనే ప్రభు అన్నాడు, ఒక కొమ్మను అక్కడ ఉన్న చెట్టు యొక్క కొమ్మను నరికి దానిలో వేస్తే ఆ నీళ్లు మారా మధురంగా మారిపోతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మానవ జీవితంలో మార అనేది చాలా చేదుకరం. ನಾನೇ చాలా మంది అంటారు, ನಾನು ಅಂದರೆ ಕೈತನದಿಂದ ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ, నా జీవితము మారాగా మారింది. మార అనేటువంటి అనుభవము అది చాలా దుఃఖకరంగా ఉంటా ఉన్నది. ఈ మార నీళ్ళను దేవుడు మధురంగా మార్చడానికి ఆయన సమర్థుడు. అందుకే మోషే అంటాడు అక్కడ వాళ్ళ తిరుగుబాటుని గురించి, వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క అవిధేయతను బట్టి, దేవుని క్షణక్షణము వాళ్ళు పరీక్షించుటను బట్టి మోషే ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని మీరు నీతి న్యాయముగా మీరు బ్రతికి యథార్థంగా మీరు ఉన్నట్లయితే, హల్లెలూయా, ఐగుప్తులో ఉన్న రోగాలు ఏవి కూడా మనకు రావట. ఈ దినాలలో చాలా మంది మనుషులు అనారోగ్య స్థితులకు వాళ్ళు గురైపోతా ఉన్నారు. కారణం ఏంటిదంటే మనోవ్యాధికి మందు లేదంట. పైసలా, హల్లెలూయా. అన్ని రోగాలకు మందు ఉంది కానీ మనోవ్యాధికి, కొంతమంది మానసికంగా నలిగే వ్యాధికి కేవలం దేవుడు మాత్రమే స్వస్థపరచువాడు. మన జీవితంలో కొన్నిట్లో ఎక్కడో ఒక పక్క దేవుడికి మహిమకరంగా లేవు. నీతిగా కనబడము, న్యాయంగా ఉండము, దేవుని దృష్టికి ఎక్కడో ఆయన ఆజ్ఞలకు అవిధేయులుగా ఉంటా ఉన్నాం. రైసలా చాలా మంది అంటే నేను కరెక్ట్గా ఉన్నా కదా, నాకే ఎందుకు ఈ రోగాలు? కొన్ని దేవుని పరీక్షల ద్వారా రోగాలు వస్తాయి. కొన్నిట్లలో ద టెస్టింగ్ పీరియడ్ విల్ కమ్. కొన్ని స్థలాలు వచ్చేసి నీకైనవే రోగాలను క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది భోజనం అని చేస్తారు. ఏమైనా ఇంత సమస్యలు అయితే అన్నం తినరు. అన్నం తినకపోతే మనిషి బాగుంటారా? హల్లెలూయా. అనారోగ్యం కంపల్సరిగా దేహము బలహీనమై పోతూ ఉంటాయి. తమకై తామే కొన్ని సమకూర్చుకుంటారు. కొన్ని తెగులను దేవుడు పెట్టడవి, మనుషులు తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి. దేవుడి యొక్క పరీక్ష ద్వారా కొన్ని వస్తాయి. కొన్ని దేవుడి ఆజ్ఞలను మనం అతిక్రమిస్తూ ఉంటాము. దేవుడి మాటలను పక్కన పెట్టి మన జీవితాన్ని ఇష్టానుసారంగా మనం కొనసాగిస్తున్నాము కాబట్టి ఆమేన్, హల్లెలూయా. అందుకే కొన్ని తెగులకు అప్పగింపబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, అక్కడ అంటా ఉన్నాడు, ఏమంటాడంటే దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలంట. దేవుడి వాక్యం ఎట్టినారంట. వాక్యం వినటానికి చాలా మందికి ఇష్టం ఉండదు. పొడుపు కథలు అనండి చాలా బాగా వింటారు కదా. వాక్యం అంటే చాలా మందికి కొంత ఉట్టి వాక్యమే చెప్తుంటారు, ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోరంటారు కొంతమంది. హల్లెలూయా. అక్కడ గమనించినట్లయితే నువ్వు దేవుని మాటలు ఎట్ట వినాలంట. ನೀನು ದೇವರ ಮಾತನ್ನು ಹೆಂಗೆ ಕೇಳಬೇಕು? ಕಿವಿಟ್ಟು ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಬೇಕು. ಒಂದು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಬೇಕು. ದೇವರ ವಾಕ್ಯವು ನಿನ್ನ ಕಡೆ ಬಂದವಾಗ దేవుని యొక్క వాక్యం నిన్ను సరిపరిచేది కావచ్చు, నేను హెచ్చరించేది కావచ్చు, నేను నిలబెట్టేది కావచ్చు. ఏ వాక్యం అయితే నీకు వస్తుందో ఆ మాట ప్రతిదీ మీదని గ్రహించి దాన్ని శ్రద్ధగా వినాలి. తరువాత ఏముందంటే ఆయన దృష్టికి న్యాయంగా కనబడాలి. అన్యాయపుగా నువ్వు ఏ విషయంలో అన్యాయంగా ఉండకూడదు. కొంతమంది తీర్పు తీరుస్తారు. తమ సొంతలకు ఒక తీర్పు, బయటకు ఇంకొక తీర్పు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ಕೆಲವರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಈ ತೀರ್ಪು ಬಂದವಾಗ ಹೊರಗಿನವರಿಗೆ ಒಂದು ನ್ಯಾಯವನ್ನು ಕೊಡ್ತಾರೆ, ಮನೆಯವರಿಗೆ నువ్వు తీర్పు తీరుస్తున్నప్పుడు న్యాయంగా ఉండాలి. ఎవరైనా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. You should be perfect when you are going to judge the people. You have to perfect in your judgment. ప్రైజ్ ది లార్డ్. నా సొంతోలేని వాళ్ళకు అనుకూలంగా నడవకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వాళ్ళు బయట వారే, వాళ్ళకి ఏ తీర్పు ఇచ్చినా నడుస్తుందని నువ్వు అనుకోకూడదు. నువ్వు ఎందుకు రోగాలకు
మనకు అప్పగింపబడుతున్నామంటే మొదటి మాట, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు వినటం లేదు, దాని ప్రకారంగా నువ్వు నడవట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా వచ్చేసి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలా. రెండవదిగా నీతి న్యాయముగా ఉండాలి. న్యాయం ఏదైనా కూడా న్యాయం కోసం మనం బ్రతకాలి. అన్యాయం, ఈ లోకమే అన్యాయం, ఈ లోకమే పాపం, ఈ లోకమే నటన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అన్యాయంగా పోయినావంటే అనేక తెగులకు నువ్వు అప్పగింపబడబోతున్నావు. ప్రేమైనటువంటి ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కట్టడలను అనుసరించాలి. దేవుని యొక్క ఆజ్ఞ 10 ఆజ్ఞలకు లోబడుతున్నామా? 10 ఆజ్ఞలకు లోబడటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా నాకు రోగాలు ఎక్కువైతున్నాయి. ఎందుకు ఎక్కువవుతాయి? ఒకటి, నువ్వు వాక్యాన్ని సరిగ్గా వినటంలా. రెండవదిగా అన్యాయపు తీర్పు. మూడవదిగా దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టినావు. నాలుగవదిగా దేవుని కట్టడలను సరిగ్గా అనుసరించడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ కూడా నువ్వు చేసినట్లయితే, మంచిగా చేస్తే, ఐగుప్తులో ఉన్నటువంటి రోగాలు ఏవి నీకు రావు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మాట. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుడు చాలా మంది ఏమన్నా కొద్దిగా అయితే భయపడతా ఉంటారు. ఇతరులకు చెప్తారు భయపడవాకమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం భయపడవాకండి. కానీ వాళ్ళలో ఏముంటుంది? వాళ్ళ ప్రాణము, ఆ గుండె హార్ట్ బీట్ ఫాస్ట్గా. ఒక పాప వచ్చింది నా కాడికి. అరే అంటే నా గుండె చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది. నేను, నీకు ఏ రోగం లేదు తల్లి. హల్లెలూయా. నీ ದೇಹವಂತ ನಿನಗೆ ಯಾರೋ ಅನಾರೋಗ್ಯವಿಲ್ಲ, ನಿನ್ನ ದೇಹವೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ವೈ ಯು ವಾಂಟ್ ಟು ಟೇಕ್ ದ ಟೆನ್ಷನ್? ಈ ಟೆನ್షన్ నీ హార్ట్ బీట్ ఏమైతుంది చెప్పాలి, ఫాస్ట్గా కొట్టుకుంటుంది. లేదంటే నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ కొట్టుకుని నాకు అనిపిస్తుంది హార్ట్ అటాక్ వస్తుందని. అంటే నువ్వు పిలుస్తున్నావా దాన్ని రమ్మని? ఆమె రోగాలను పిలుస్తుంటారన్నమాట. రండి, నువ్వు ఉన్నది లేదు, నాకు ఏమీ లేదని నువ్వు అనుకుంటే నీకు ఏమీ కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది లోకంలో మంచిగా, అరే నీకు నొప్పి ఉన్నా, నీ అవయవాలు పాడైనా, నీ అనారోగ్యం నీకు ఎక్కువైనా, దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించేది ఆపేసే మొదటిగా. ప్రైజ్ ది లార్డ్. ನೀನು ಅನಾರೋಗ್ಯ ಬಗ್ಗೆ ಯೋಚಿಸುವುದು ಮೊದಲನೇದಾಗಿ ನೀನು ಬಿಟ್ಟು ಬಿಡು. ನಿನಗೆ ಸಮಸ್ಯೆ ಇದೆ, ಆ ಸಮಸ್ಯೆ ಬಗ್ಗೆ ಯೋಚಿಸುವುದನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡು. నువ్వు నీతిగా, న్యాయంగా, శ్రద్ధగా దేవుని మాటలు విని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను నువ్వు పాటిస్తే ఈ లోకంలో దేని విషయంలో నువ్వు భయపడాల్సిన పని లేదు. నాకు 20 సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి. నాకు షుగర్ ఉందని నేను ఎప్పుడు అనుకోను. కొంతమంది పొడిచి చెప్తుంటారు నీకున్నది నాకు లేదు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ಕೆಲವರು ಭಾಳ ಕ್ರಿಟಿಸೈಸ್ ಮಾಡಿ, ಏನಮ್ಮ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ అంటే హాస్పిటల్ పోయొచ్చావా అని అడిగిన, పోయొచ్చిన, బీపీ షుగర్ మాత్రం లేదని చెప్తారు. అంటే నీకుండేది నాకు. ఇతరులను గాయపరచగల నీకు వచ్చేది ఏంటి? ఇతరులను వాళ్ళ రోగాలను ఎత్తి చూపించగల నీకు వచ్చేది ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ. ఎవరిని తిరస్కరించవాకండి. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు అని మాత్రం నేను అనుకోనప్పుడు. అందుకే నేను బ్రతకగలుగుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇంత యాక్టివ్గా నేను ఉండగలుగుతున్నాను అని అంటే 7 సంవత్సరాలు అయింది బ్లడ్ టెస్ట్కి నేను వెళ్ళక. ప్రతి ఒక్కరు 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను. ఎందుకంటే నేను దేవుని దృష్టిలో నీతిగా ఉన్నా, ఏదైతే నేను బోధిస్తానో దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రైజ్ ది లార్డ్. న్యాయంగా ఉన్నాను, దేవుని యొక్క మాటలు చెప్పేదే కాదు దాని ప్రకారంగా పాటిస్తున్నాను. కాబట్టి నాకున్న రోగం గురించి నాకు భయము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి అందరు హల్లెలూయా, హల్లెలూయా. యు హ్యావ్ టు బి అలర్ట్ అబౌట్ యువర్ డిసీజ్. నీ అనారోగ్యం గురించి, దాని గురించి చింతించేది ఆపేసే, దాని గురించి యోచించేది ఆపేసే. పండుకున్న ఉదయాన్నే లేసి, కొంతమంది పండుకుని ఉదయం లేస్తానో లేయనో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు లేయో? దేవుడు లేపుతాడు కదా నేను. ప్రైజ్ ది లార్డ్. ఆతను నిన్నను ఎపిసమనాన్నిದ್ದಾನೆ. ఏమున్నా ఐగుప్తుల రోగాలు చూద్దామా? ఐగుప్తునగిರುವ ರೋಗಗಳಿಯಾವು? ದ್ವಿತೀಯೋಪದೇಶ ಕಾಂಡ, ಡಿಟ್ರೋನಮಿ 28:27 చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 27వ వచనం. యెహోవా ఐగుప్తు పుట్టించెదను, మూలవ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. ఏమున్నాయంటే ఐగుప్తులో? మూలవ్యాధి, కుష్టు. ఐగుప్తునగిರುವ ರೋಗಗಳು ಯಾವಂತ? ಕುಷ್ಠು, ಮೂಲವ್ಯಾಧಿ,
గచ్చి ఇంకా చాలా ఉన్నాయి. వాక్యం అంతా చదువుకుంటే 27 నుంచి 36 దాకా అన్నీ ఉన్నాయి దాంట్లో. ప్రైజలో హల్లెలూయా. ఐగుప్తులు ఎన్ని రోగాలు ఉన్నాయి? చెప్పలేని రోగం ఉంది, రెయ్యి చీకటి రోగం ఉన్నదంట, గుడ్డితనం ఉన్నదంట, వెర్రితనం ఉన్నదంట. హల్లెలూయా. విస్మయం అనేది కూడా ఒక రోగం అంట. హల్లెలూయా. తర్వాత ఒక మాట ఉంది అక్కడ, ఏముందంటే 27 నుంచి 36 వరకు చదివితే హల్లెలూయా అక్కడ సమాధానం లేని తెగుళ్ళన్నీ ఎక్కడున్నాయి? ఐగుప్తులో. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది శ్రేష్టమైన రోగం ఏంటిదంట? కుష్టు, గచ్చి, తర్వాత మూలవ్యాధి. ఇవన్నీ కూడా అవి చాలా అవి పోవంట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్. అవి పోని రోగాలంట. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అవి నీకు రాకూడదు అంటే నువ్వేం చేయాలా? చెప్పండి అందరు. అవి నువ్వేం చేయాలా? దేవుని వాక్యాన్ని. ఇంకా ఎన్ని ఉన్నాయంటే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు 35లో ఉంది చూడండి. 28:35లో ఒక మాట ఉంది. యెహోవాని అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాల మీద, తొడల మీద కుదరని చెడు పుండు పుట్టించి నిన్ను బాధించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు. ప్రైజ్ లార్డ్. చెడు పుండు, గడ్డలు ఉండేటి అంట. ఐగుప్తులు ఏముండేటి? పెద్ద పెద్ద గడ్డలు ఉండేటి మనుషులకు. హల్లెలూయా. ఆ హీట్ బాల్స్ కాదు, ఇంతింతలో గడ్డలు వచ్చేటివారు. గడ్డల రోగాలు ఉండేది ఐగుప్తులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మానసిక వ్యాధి ఎక్కువగా ఉండేది. మనోవ్యాధికి మందు లేదని నేను ఇందాకనే చెప్పిన. ప్రియులారా, ఈ రోగాలన్నీ మనకు రాకూడదంటే మనం ఎట్టినారా? నీతిగా, న్యాయంగా, భక్తిగా ఉండాలి. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న దేవాలయ యెహోవాను నిన్ను కాపాడికే సమర్థుడు. When you are perfect in the presence of God, God know how to heal you. ನಿನ್ನ ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಒಳ್ಳೆಯವರಾಗಿ ಕಾಣಿಸಲ್ಪಡಿ. ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಈ ಲೋಕಕ್ಕೆ ಪ್ರೀತಿ ಅಂಗಲ್ಲ, ಕರ್ತನಿಗೆ ನಾನು ಮಾಡುವ ಪ್ರತಿಯೂ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಳ್ಳವಾಗಿರಲಿ. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್, హల్లెలూయా. ఏ రోగాలు మీకు రానివ్వని అంటున్నాడు. నిర్గమకాండ 23వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండ 23వ అధ్యాయము 25వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగములను తొలగించెదను. ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ಸೇವಿಸಬೇಕು. ಆವಾಗ ಆತನು ನಿನ್ನ ಆಹಾರವನ್ನು ನಿನ್ನ ಪಾನೀಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ನಿನಗೆ ಇರುವ ರೋಗಗಳನ್ನು ಆತನು దూరపరుస్తాడు. రోగాలేనో లేవు ఉన్నాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది అస్సలు చెప్పుకోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సహోదరుని రోగాలు చెప్పుకుంటే కదా ఏదైనా పరిష్కారం అయ్యేది. ఆమె అవును, చెప్పుకుంటే ఏదైనా పరిష్కారం అవుతుంది. చెప్పుకోకుండా లోపల పెట్టి అది ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. అందుకని నిన్న మధ్యದಲ್ಲಿರುವ ರೋಗವನ್ನು ನಾನು ತೆಗೆದಾಕಲಿಕ್ಕೆ, ನಿನ್ನ ಪಾನವನ್ನು ನಿನ್ನ ఆహారವನ್ನು ನಾನು. ప్రియులారా, దేవుడు మాత్రమే స్వస్థపరచాలి. నేను దేవుడు మాత్రమే నేను ఆశీర్వదించాలి. ప్రభు మాత్రమే నేను విడిపించాలి. మనిషి వలన ఏది కూడా సాధ్యమో కాదు. హల్లెలూయా. మన ఒక సహోదరితో నేను మాట్లాడుతా ఉన్నాను. ఒక పాప అంటా ఉన్నది, ఇంకా డాక్టర్లు చెప్పారు ఇంకా ఇది పోదు అని. ప్రైజ్ ది లార్డ్, ఇది పోదు అని చెప్పారు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అన్నప్పుడు నేను ఒక మాట అన్నా. ఏంటన్నానంటే, డాక్టర్లు ఎన్నో విధాలుగా చెప్పగలుగుతారు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. వైద్యుల కళ్ళకు ఏ రోగము మనిషి వైద్యుల ಕಣ್ಣಿಗೆ ಆ ರೋಗವು ದೊಡ್ಡದಾಗಿ ಕಾಣಿಸಲ್ಪಡಬಹುದು. ಅದಕ್ಕೆ ಅದು ಔಷಧ ಇಲ್ಲ. ದೇರ್ ಇಸ್ ನೋ ಮೆಡಿಸಿನ್ ಫಾರ್ ದಟ್ ಡಿಸೀಸ್. బట్ గాడ్ ఈజ్, దేవుడు అనుకుంటే రీతిగా పుండును తీసి బయటికి వేయటానికి నువ్వెంత పెరుగులాడుతున్నావు. ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డరా, నువ్వు దేవుని ప్రేమించేది నేర్చుకో. సేవించుట అంటే దేవుని ప్రేమించు, ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతికేది నేర్చుకో. నీకు ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన ద్వారానే వస్తాయి. నీ ఆహారము నీ పానీయమును ఆయననే ఆశీర్వదిస్తాడు. నీ గిన్నెలు నిండి పొట్లేది కూడా ఆయననే చేస్తాడు. నీ మధ్య ఉన్న రోగములు కూడా దూరపరిచే దేవుడు ఆయన మాత్రం. ప్రైజ్ ది లార్డ్.
ఒకనాడు ఒక పాప నా దగ్గరికి తీసుకొని వచ్చింది. 2 కిడ్నీ ఫెయిల్ అయిన పాపకు వాళ్ళు కారులో తీసుకొని వచ్చారు. వేరే ఊరిలో నుంచి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉన్నది. మేము కూలి పని చేసుకునే వారిని, ఆ పాపకు 2 కిడ్నీ ఫెయిల్ అయినాయి. సో ట్రీట్మెంట్ ఇవ్వటానికి మాకు ఆ డబ్బులు లేవు. వాళ్ళు బయట వేరే ఊరికి రాశారు. అక్కడ ట్రీట్మెంట్ ఎన్నో లక్షలు అడుగుతున్నారు. కానీ దేవుడు స్వస్థపరుస్తారని నమ్ముతూ సిస్టర్ మీ దగ్గరికి తీసుకొచ్చాను. ప్రైజ్. అప్పుడు మనదేదో సెలబ్రేషన్ జరుగుతున్నది, క్రిస్మస్ సెలబ్రేషన్. అప్పుడు భోజనం జరుగుతున్నారు. నేను వాళ్ళు వెళ్ళాలి కాబట్టి నైట్ అయితే వాళ్ళు వెళ్ళటానికి. సో నేను అన్నా, సరేమ్మా వచ్చినావు కదా, ఫస్ట్ భోజనం చేసుకోండి అని చెప్పి. హల్లెలూయా. మొదలైన ಹೇಳಿದೆ ಊಟ ಮಾಡಿ. ఆమె ఇంకా ప్రేయర్ ప్రారంభింపబడాలి. వాళ్ళు 4 o'clockకే వచ్చారు. చేశారు, వంట రెడీ అయితే భోజనం చేసుకోండి అని చెప్పి. వాళ్ళు 6 మంది వచ్చారు. వారికి ఊట అడిగి వాళ్ళు భోజనం చేసుకున్న తర్వాత వాళ్ళ భోజనం పోవటం లేదు. నేనన్నా, దేవుడు మీరు ఆశతో వచ్చారు కదా, శరీరం చాలా బలహీనమైంది, ఎంతో ప్రయాణంతో వచ్చారు, ఫస్ట్ భోజనం చేసుకోండి, తర్వాత ప్రభు చేస్తారని చెప్పి. ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా, ఆ పాపని మూలన పండేసిండ్రు వారు. హల్లెలూయా. అక్కడికి మరిగిస్తారు. మాయల్లా బాధితుడు, ముఖమంతా వాసింది, కాళ్ళు చేతులు వాసినాయి, పొట్ట వాసేసింది. 4 సంవత్సరాల పాప. నాకు వర్షದ మగనికి, నాకు 5 సంవత్సరాల పాప. హల్లెలూయా. పండేసి ఆ తల్లి ఏడుస్తా ఉన్న, వాళ్ళ మేనమామ కూడా ఏడుస్తా ఉన్న. మాకు అన్నం బోట్లేదు సిస్టర్, దయచేసి ప్రేయర్ చేయండి. నేను ఫస్ట్ తినండి, తర్వాత ప్రార్థన చేస్తాను. ప్రేమనేటువంటి దేవుని పిల్లలు వాళ్ళ భోజనం అయిన తర్వాత ప్రభు చేతికి అప్పగించారు. ప్రభా, ఈ బిడ్డను మాత్రమే స్వస్థపరచాలి. హల్లెలూయా. ఈ మగలను నేను మాత్రం గుణమాడಬೇಕು అంటూ దేవుడు అక్కడే కన్నీరు ఆగితేనా. ప్రేమనేటువంటి దేవుడు ఆ బిడ్డల కోసం ప్రభు దగ్గర ఏడుస్తున్నప్పుడు ప్రభా నాడు ఈ దినం నుంచి ఈ బిడ్డ పేరు గ్లోరీ అని పెట్టుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆకి ಹೆಸರು గ్లోరీ అంటూ దేవుడు వీడంతిగా నేనన్నా, సరే నేను ప్రార్థన చేస్తానని ఆ బిడ్డ పేరు గ్లోరీ అని పిలిచి ఆ బిడ్డకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బలమైన సన్నిధి ఆ బిడ్డ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చోలేని పాప, నిలబడలేని పాప, పండుకున్నటువంటి పాప ఎప్పుడైతే ప్రభు ఉంచాడో లేచి నడవడానికి ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. ಆಕೆ ಎದ್ದು ನಡಿಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. హల్లెలూయా. ఆ పాప అనారోగ్య స్థితిని బట్టి వాళ్ళు స్కూల్ కూడా ఆ పాపను పంపలేదు. ఏ ఆశతో దేవుని మందిరంలోకి వాళ్ళు వచ్చి, మా దగ్గర ఏమీ లేవు ప్రియులారా, ఆశతో ఎదురు చూసినప్పుడు ఆ బిడ్డను ప్రభు గ్లోరీ అని పిలిచమన్నప్పుడు, ఆ మాటతో పిలిచి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క బలమైన సన్నిధి ఆ బిడ్డను తాకింది. వెంటనే ఆ బిడ్డ నడవడానికి ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నడిసింది, లేచింది, కూర్చున్నది, తర్వాత భోజనం చేయగలిగింది. ప్రైజ్ బి టు గాడ్. భోజనం చేసింది. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి ఆ బిడ్డ ఎత్తుకొని తెచ్చిన పాప నడుచుకుంటూ కానికింది. దేవుని మహిమార్థమై ఒక నెలకల మామూలు స్కూల్కు జాయిన్ అయింది. హల్లెలూయా. తరువాత ఆ పాపను మళ్ళా నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎప్పుడు తెచ్చారు తెలుసా? ఆమె ఆ పాప PUC ఫస్ట్ ఇయర్ చదువుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ కుటుంబంతో సిస్టర్ మిమ్మల్ని కలవాలన్న, నేను ఆ పాపను కలుపుకున్నా. సిస్టర్ గ్లోరీ సిస్టర్ అన్న. ప్రైజ్ ది లార్డ్. 2 కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి బిడ్డను దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమైనా సిస్టర్ గ్లోరీ అని వాళ్ళమ్మ ఏడుస్తా ఉన్నది. ఎంత చక్కగా ఉంది ఆ పాప. నేను అడిగిన, నేనేం ఓద్తా ఇది, నన్ను PUC ఫస్ట్ ఇయర్ ఓద్తా ఇది అంటే, ఆ పాప నన్ను ఇట్ట కౌగులించుకుంటుంది. అలనాడు మీరు చేసిన ప్రార్థన ఈనాడు నన్ను సజీవంగా ప్రియులారా, నువ్వు దేవుని యొక్క ఎప్పుడైతే నువ్వు సేవిస్తావో మందుల మీద ఆధారపడేది కాదు, వైద్యుల మీద ఆధారపడేది కాదు. ప్రైజ్ ది లార్డ్. వైద్యులు తాత్కాలికమే, మందులు తాత్కాలికమే, కానీ దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దేవుని సన్నిధానంలో నీతి న్యాయంగా భక్తిగా ఆయన కట్టడలను అనుసరించాలి. నువ్వు మైపరిస్తే నీ మధ్యలో ప్రతి రోగాన్ని దేవుడు దూరపరుస్తాడు. ఒకనాడు మా సంఘంలో ఒక పాప ఉన్నది. అమ్మాయి 7 years అనుకుంటా, 7 సంవత్సరాల పాప, 7 ವರ್ಷದ ಹುಡುಗಿ. ಆಕೆಗೆ ಆರಾಮಿಲ್ಲ ಅಂತ హాస్పిటల్ದಾಗ అడ్మిట్ ಮಾಡಿದ್ರು. అనారోగ్యం ఉందని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి కదా, మరి చాలా మంది ఏం చేస్తారు, ఫస్ట్ దేవుడు కాదు, ఫస్ట్ ఏడిపోవాలా హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ పాపను తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లకు అంతుబట్ల
స్కానింగ్ రిపోర్ట్ ఆ పాప ఇట్ట కేకలేస్తూ ఉంది, గట్టి గట్టి హాస్పిటల్ అంతా ఒకటి తీసేస్తుంది. ఆమె ఆ కడుపులో నొప్పి వస్తున్నప్పుడు హల్లెలూయా ఆ ఒట్టి వెలగని నవ్వు బరువాగా ఆ మగనికి తట్టుకొని కాక్తాయినప్పుడే అది గట్టియాಗಿ చీరాడితాయి గట్టి కేకలేస్తుంది. అమ్మ ఏడుస్తుంది, మమ్మీ డాడీ నేను చనిపోతున్నా, అయ్యో నన్ను ఎవరో తీసుకెళ్తున్నా, నాకు నొప్పి ఎక్కువైందని ఏడుస్తున్నప్పుడు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా వాళ్ళు ఎన్నో మందులు 50,000 ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు? 50,000. అప్పుడు నన్ను అడిగారు, సిస్టర్ మీరు వస్తారు హాస్పిటల్కి వచ్చి ప్రే చేయలేనా? ఆ కేసు హాస్పిటల్కి వచ్చేది కాదు, ఆ అమ్మాయిని గుడికి తీసుకురండి అంట. వాళ్ళు వైద్యుల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ నా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య అంట వాళ్ళ మనమరాలు ఏడుస్తుంటే అక్కడ పక్కన ఒక గుడి జరుగుతుంటే ఆ గుడి ముందు బయట కూర్చొని ఏడుస్తుండ్రంట. ఏమనంటే మా మనమరాలు బ్రతికి, ఒక పక్క తండ్రి ఏడుస్తున్నాడు, ఒక పక్క తల్లి ఏడుస్తా ఉన్నది. హల్లెలూయా. ఆ పాపను సాతాను భయంకరంగా పట్టి పీడిస్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా 4 రోజులు హాస్పిటల్లో పెట్టిండ్రు, 4 ದಿವಸಕ್ಕೆ హాస్పిటల్ ಆಗಿಟ್ಟಿದ್ರು. ఆరామాగిಲ್ಲ, ఎಷ್ಟో గ్లూకోజ్ ఆ స్కానింగ్ రిపోర్టు అన్నీ వచ్చినాయి, దాంట్లో ఏమీ కనబడట్లేదు. డాక్టర్లు కంతు పట్టడంలే, మందుల మీద మందులు, ఇంజక్షన్ల మీద పిల్లలు పండబెట్టాలని ఇంజక్షన్ చేస్తున్న పిల్ల పండుకట్టంలా. చంటి పాప ఏడుస్తా ఉంది క్యాంపస్. తర్వాత నేను ఒక మాట అన్నా, పాపని డిశ్చార్జ్ చేసి తీసుకొని రండి, నేను రాలేను అక్కడికి, మీరు రండి అని చెప్పాను. ఆమె సాయంకాలం పూట ఆ పాపను తీసుకొచ్చి హల్లెలూయా హల్లెలూయా ఆకి ಒಳಗಡೆ ತಗೊಂಡು ಬಂದು ಕೂಡಲೇ ఆ మగడు నన్ను కాలు మీద ఎత్తి నా కాళ్ళ మీద పడి, ఆంటీ నన్ను కాపాడుతావా అని ఏడ్చి. హల్లెలూయా. ఆ పాప అంటున్నాడు, ఆంటీ నన్ను కాపాడుతావా? నేనన్నా, నేను కాపాడే దేవుడు ప్రభు ఉంటున్నాడమ్మా అని చెప్పి. పిల్లరా ఎప్పుడైతే అమ్మాయి ఒక మాట అన్నది వెంటనే కింద పడిపోయింది, ಒಂದು ಮಾತು అందుకునే ಕೆಳಗಡೆ ఇంకా తర్వాత అమ్మాయి స్టార్ట్ చేసింది కుడి అంతా దొల్లి ఏడు గట్టిగా అమ్మా అమ్మా ఆ నొప్పి ఎట్ట వస్తుందంటే ఆ కడుపులో. వీళ్ళ తర్వాత ఎంత ప్రభు దగ్గర అడుగుతున్నది, వదిలిపోవటానికి రెడీ లేదు. లాస్ట్కు ప్రేమైనటువంటి దేవుని పిల్లగా ఆ మగడు 9 మంది పులిపిట్ మీద పడేస్తుంది. వాళ్ళ ఇంటి వాళ్ళని బయటికి పంపించి పులిపిట్ మీద పడేస్తుంది. ఇది మలిగిస్తుంది వాళ్ళను ఇక్కడ మలగబెట్టి పండబెట్టి అక్కడ పక్కన కూర్చున్నాను. అయినా దావీదు కుమారుడు ఈ బిడ్డ చనిపోయింది నీ చిత్తమా? ఏ సాధనైతే ఈ బిడ్డను ఆవరించి తీసుకోవాలనుకున్నదో దాన్ని ఏర్ల మెట్టుకు కాల్చివేయని దేవుని దగ్గర ఏడుస్తా ఉన్నాయి. ఐ స్టార్టెడ్ టు క్రై అవుట్ ఇన్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ప్రభు దగ్గర ఏడుస్తా ఉన్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్న తల్లిదండ్రులు బయట ఏడుస్తా ఉన్నారు. పాపని పొలిపీటి మీద పండబెట్టి నేను ఏడుస్తా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో బిడ్డ హల్లెలూయా హల్లెలూయా చెప్పాలందరూ హల్లెలూయా హల్లెలూయా. ఆ తరువాత ప్రియుల దేవుడి ఆత్మ బిడ్డను బట్టి స్వస్థపరిచింది. ఆ పాప అంటున్నది వెంటనే కళ్ళు తెసి, నాకు ఆ పిల్లకు నొప్పి పోయింది, నాకు తెలియదు అగిగ అది నొవ్వు ಹೋಗಿದ್ದು ನಾನು ನೋಡಿಲ್ಲ, నేను ఆ నిండు నన్ను కళ్ళము చేస్తా ఐ క్రైయింగ్ ద ఫీట్ ఆఫ్. నేను పాపం చూడ నేను ఏడుస్తా ఉన్నా. వెంటనే పాప ఆంటీ అది పోయేసింది అన్నది. హల్లెలూయా. యేసయ్య వచ్చి దాన్ని కాల్ చేసిండు, నువ్వు ఏడ్సబాకు నాకు బాగైంది. ప్రైజ్ ద లార్డ్. ఐ క్యాన్ టెల్ యు అలిబెడ అన్నగా రామాయిತು. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. యేసు కూర్చున్నది. ప్రైజ్ బి టు గాడ్. నేను చూశాను అది కాలిపోయింది ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఆ బిడ్డకు చూపించాడు. అప్పుడు పోయినది మరలా రాలి. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే అనారోగ్యాలు ఉన్నప్పుడే దేవుడు వాళ్ళకి కావాలి. అనారోగ్యాలు బాగైన తర్వాత దేవుడు మతికి రాడు. ಸೇವಕರು ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋರು ಅವ್ರಿಗೆ ಜ್ಞಾಪಕ ಬರ್ತಿಲ್ಲ. వాళ్ళ కోసం కన్నీరు కార్చిన వాళ్ళకి జ్ఞాపకం రాదు. వాళ్ళు దేవుని దగ్గర ఏడ్చిన వాళ్ళకి జ్ఞాపకం రాదు వాళ్ళకు. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే దేవుని దగ్గర ప్రలాపించారో వాళ్ళ ప్రాణ భిక్షమ కోసము ఆ సేవకులు మనుషులకు జ్ఞాపకం రాదు ప్రియులారా. ఇప్పుడు వాళ్ళు గుడికే పత్తలేరు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అమావాస్య పుణ్యాలకు వస్తుంటారు. ఎంత తిరుగుబాటి ప్రజలు. అందుకంటాడు దేవుని మాటలు ఎట్ట వినాలంట, ఆయనని సేవించాలంట. ఎప్పుడైతే నువ్వు సేవిస్తావో దేవుని ప్రేమించేది నేర్చుకోండి. నీకు ఏ రోగమైనా పర్వాలేదు, దేవుని ప్రేమించండి. హల్లెలూయా. దాని గురించి ఆలోచించి ఆపేసేయండి. నాకు ఈ రోగం ఉంది, నేను చచ్చిపోతే ఎందుకు చేస్తావు? నువ్వు చావు, ఇంకొకళ్ళని చంపుతావు. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది నేను చేస్తానేమో చేస్తాను, ఎందుకు వస్తా మాట ప్రార్థన పరులకు నోట్లో. ఆమె సాతాను తెస్తుందా నీ నోట్లో నుంచి? నీ రోగాన్ని నీకు జ్ఞాపకం చేస్తా ఉందా? నీ అవయవాన్ని తెగులని నీకు జ్ఞాపకం చేస్తుందా?
ఆమె ప్రైజ్ దాన్ని ఏం చేయాలంట? బంధించాలి. నేను ఆటంకపరిచి నీ ఆశీర్వాదాలను దొంగలించే దురాత్మలను, నీ సంతోషాన్ని, నీ ఆరోగ్యాన్ని శోధించే దురాత్మ శక్తులను ఏం ಮಾಡಬೇಕು? బయట చెప్పండి. ప్రైజ్ అలా అది నేను వదిలిపెట్టి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 15వ వచనం. Deuteronomy 7:15 చదవండి. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును, నీవు ఎరిగి ఉన్న నేను ద్వేషించు వారి ప్రీతికి వాటిని రప్పించును. చదవమా బాగా. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును, నీ ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించును. అనవాకండి. ప్రభా నన్ను ద్వేషించే వాళ్ళందరికీ రోగాలు తేనవాకండి. రైసలా హల్లెలూయా హల్లెలూయా చెప్పాలంటారు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న సర్వరోగాలను కూడా తొలగిస్తాడు. యారు నిన్ను ద్వేషిస్తాయారు ಅವ್ರಿಗೆ ಅವೆಲ್ಲರೂ ಕೂಡ దేవుడు కొలికిదానే. ప్రైజ్ అలా హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న క్షయవ్యాధులన్నీ కూడా నేను ద్వేషించు వారి మీదకి నేను వాటిని రప్పించాను. ప్రైజ్ అలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షయవ్యాధి చాలా భయంకరమైనది. ఆమేన్. హల్లెలూయా. అందుకని అంటా ఉన్నాడు సర్వ రోగములను తీసేసేది. ఏ రోగం ఉంది మీకు ఆలోచించండి ఒకసారి. ప్రతిదీ రోగం అని దానికి ఒక పేరు అనేది ఉండబోతా ఉన్నది. సమస్త రోగములను వదిలిపెట్టిపోను, సమస్త మానసిక ఒత్తిళ్లను వదిలిపెట్టిపోను అని చెప్పండి. చేయి నొప్పి ఉంది 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 అంటే చేయి నొప్పి ఉంటుంది. ఆ చేయి అది కూడా కాసుకో. ఆ నొప్పి తెచ్చే దురాత్మ పక్కనే ఉంటుంది. నువ్వు పిలుస్తావా నేను వచ్చానా అంటుంది. ప్రైజ్ అలా హల్లెలూయా. చాలా మంది ఏమా బాగలేదా అంటే ఏదో చలి వచ్చినట్టు ఉంది. చలితోటి ఏమొస్తుంది? హల్లెలూయా. ఏదో సుస్తు. ఆ సుస్తుతోటి ఏమొస్తుంది? మంపు వస్తుంది. మంపుతోటి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. హల్లెలూయా. ఏదో సల్పు కొంచెం నొప్పి. మోకాలు నొప్పి ఎంతుంది? కొంచెం ఏదో కొంచెం. ఆ కొద్దిగా ఏమైతే తర్వాత ఎక్కువ. అంటే అన్ని దురాత్మలు ఎక్కడుంటాయంట చెప్పాలి. ఎక్కడుంటాయి? తల నొప్పిన దురాత్మ, పండు నొప్పిన దురాత్మ, కడుపు నొప్పిన దురాత్మ, ప్రైజలా జ్వరం అనే దురాత్మ, ఒళ్ళు నొప్పులు అనే దురాత్మ, మంపు అనే దురాత్మ ఆవరించదు. కూర్చొని ఆవరించాలి. ప్రైజలా హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడుంటాయంట? నీ చుట్టే ఉంటాయి. నువ్వు పిలిస్తే ఒక్కొక్కటి వస్తాయి, వద్దంటే పోతాయి. అంతేనా? తెలుసానే? హల్లెలూయా. When you are going to call the disease going to enter. Praise the Lord. పలకాలు అందరూ. చాలా మంది అంటారు అనమాట, మా ఇంట్లో ఒక్కళ్ళు నొప్పులు వచ్చి మా అందరికి వచ్చేసినాయి అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకి వచ్చింది రేపు నాకు కూడా వస్తుంది అని అనుకుంటున్నావు కాబట్టి వచ్చేసింది. హల్లెలూయా. సర్వ రోగములను ఆయన గుణపరుస్తానంటా ఉన్నాడు. నేను ద్వేషించు నువ్వు ఎరిగి ఉన్న వారే వాటిని ఏం చేస్తారంటే వాటి మీదకి వాళ్ళను అవి వచ్చేస్తాయి. కొంతమంది బలెత్తి పొడుస్తారనమాట. ఇంకరోజు ఒక ఆమె కింద పడ్డదని పోయాం. మా రిలేటివ్స్లో ఒక ఆమె కింద పడ్డది. పడిన వెంటనే నాకు తెలియజేసిండు అనమాట. అయ్యో మీ రిలేషన్ ఆమె కింద పడ్డది, పోయి పలకరియకూడదా అన్నారు. ಆಮೇಲೆ ಹಲ್ಲೆಲೂಯಾ. ಅವ್ರು ಅಂದಿದ್ರು, ಅವ್ರು ನಿಮ್ಮ ರಿಲೇಟಿವ್ಸ್ ಎಲ್ಲ ಕೆಳಗಡೆ ಬಿದ್ದಿದ್ದಾರೆ, ಹೋಗಿ ಮಾತಾಡಿಸ್ಬೋದಲ್ಲ అందుకని నేనంటే సరిగ్గా ಹೋಗಿದ್ದೆ. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి వెంటనే నేను అక్కడికి వెళ్ళిన. మళ్ళీ ఇంటికి వచ్చింది. మడిగి ಬಂದಿದ್ದು ಅವಳು. నాకేంది ఏమ్మా ఇంగిది ఏమ్మా ఎట్టుండవు అంటే అంతా బాగుంది, ఏ రోగం లేదన్నారు డాక్టర్. మళ్ళీ ఏమైనా తెలుసా, నీకున్నాయి నాకు ఏమీ లేవు అన్నారు. నేను నాకేముంది? ప్రైజ్ అలా హల్లెలూయా. నీకున్నాయి ఏమి నాకు అంత బాగున్నా నేను దేవునికి ఇస్తాను. హల్లెలూయా. ఏమన్నారు? అంత బాగుంది అని. ప్రైజ్. తర్వాత ఎందుకో ఆమె సడన్గా అడ్మిట్ అయిన లోపల బాగా ఆకొక్క తింటారు. ಕೆಲವರು ఎల్లడికి బాగా తింటారు, బలపిచ్చి ఆకొక్క బాగా తింటారు. కొంతమంది ఆడవాళ్ళకు బలపిచ్చి మాంసం తిన వెంటనే ఆకొక్క కావాలి. ఇప్పుడు కిల్లీలు అనమాట. కొన్ని ఫంక్షన్లలో కిల్లీలు పెడతారు కదా, పాన్పట్టి. హల్లెలూయా.
పెళ్ళిళ్ళ కాడ పాన్ పట్టీలు పెడతారనమాట. పెళ్ళి అవుతుందని బయటకు ఆ బిర్యానీ తింటుందని ఆ కిల్లీలు తీసుకుంటారనమాట. దొంగ విశ్వాసం. ఆమె మలీనమైన ఏది నమ్మలవాకం అంటే ఈ దొంగలు ఏం చేస్తారు, సేవకులు కూడా హల్లెలూయా ఆ కిల్లీలను తీసుకొని ఆ బిర్యానీ లోపల తింటారు, బయట వచ్చి కిల్లీలు నమ్ముతుంటారు. అంటే నువ్వు ఇదే నోటితో ప్రార్థన చేస్తావు, ఇదే నోటితో ఏం నమ్ముతున్నావు, ఆకు ఒక్క సున్నము దాంట్లో పేడ పొగాకు. క్యాన్సర్ రాదు, క్యాన్సర్ రాదా? ఎందుకు రాదు? రోగాలు ఏం చేస్తారంట, రోగాలు ఏం మాడతాయి కదా, అవురుగా ఎవరు తెచ్చుకుంటారు, సమకూర్చుకుంటారు, లేని వాటిని సమకూర్చుకుంటారు. ఆమె అడ్మిట్ అయింది. ఎప్పుడు మా గోడ నన్ను తీసుకొని అయినా అని కొట్టి 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 ఏడ్చేదాన్ని. ఆరాధన జరుగుతుంది, బిడ్డ పెట్టే కష్టాలు తట్టుకలేక బిడ్డ తగేం చేసేది, గోడలను గుద్దుకొని ఏడ్చేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తరువాత టెస్ట్ చేసి ఆమెకు థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఆమె ఒక 2 వారాలు అడ్మిట్ అయింది. తర్వాత యాత్రించి ప్రియులారా, ఎవరైనా అనారోగ్య స్థితిలో నీ దగ్గరికి వస్తే ఎక్కిరి అవ్వకండి, నీకున్నది నాకు లేదని అనవాకండి. ఆమె ఎప్పుడు మనుషుల దేహాలలో హార్మోన్స్ చేంజ్ అవుతాయి ఎవరికి తెలియదు. అనారోగ్య స్థితిలో ఉన్న విషయం ప్రార్థించండి. ముందుగా అంటాడు, సర్వ రోగాలనైనా నువ్వు దేవుని ఆశ్రయిస్తే, దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే, ఒక రోజు లేకుండా ఒక రోజు ప్రభు నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు. హల్లెలూయా. దావీదు కీర్తన 103 Psalms 103:3 ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ దోషం, నువ్వు చేసే తప్పు ద్వారా ఏదైతే నువ్వు అనుభవించావో, హల్లెలూయా, నీ దోషాలను క్షమించే దేవుడు. సంకటగలు, నిన్న దుఃఖగలు, నిన్న బాధ దుఃఖ వేద వ్యసనే సంకటం అన్నమాట. సంకటం అంటే తెలుసా మీకు, చుట్టుములే, చుట్టు తిప్పల, చుట్టు బాయే, చుట్టు శోధంలే, అట్లనేమంటారు కొంచెం. ఈ తీరటం అంటారు, ఈ తీరం, ఈ యాత్ర పోవాలి పైరం. ప్రైజలో బలం అంతే అంటాయి కదా, నాకు యావాగి విముక్తి, నీకు విముక్తి ఇలా. హల్లెలూయా హల్లెలూయా. బిడుగడే నాయక జయమను కొడువను నీ దేవుడు నీలో ఉన్నప్పుడు నీకు ఎన్ని సంకటాలు ఎన్ని కష్టములు ఎట్టుంటావు, సంతోషంగా ఉంటావు. అరే నన్ను పిలుసువ దేవుడు నన్ను ఒలగడేదాని, నన్ను గుణపడిసువ దేవుడు నన్ను ఒలగడేదాని. అదే నన్ను ఎదక్కే భయపడాల, నన్ను దీవించువాడు, నన్ను స్వస్థపరచువాడు, నన్ను ఆశీర్వదించువాడు, నన్ను విడిపించువాడు నా దేవుడు నాతో. నేను దేనికి కూడా మొదటిగా భయపడేది ఆపేసేయండి. శోధనల గురించి భయపడమాకండి, అనారోగ్యం గురించి భయపడమాకండి, దాని గురించి ఆలోచి, నీకున్న సమస్య గురించి ఆలోచించేది ఆపేసి ఫస్ట్ అది ఆపండి. నిన్ను నువ్వు సంతోషపరచడానికి ప్రయత్నించుకో. హల్లెలూయా. నువ్వు మనుషులను చూసినట్లయితే ఇల్లోడమా, నేను మనుషులను ನೋಡಿದ್ರೆ ಸಮಸ್ಯೆ ನೋಡಿದ್ರೆ ನೀನು ಸಂತೋಷಪಡಲ್ಲ, ನಿನಗಿರುವ ರೋಗವನ್ನು ನೋಡುವಾಗ ನೀನು ಸಂತೋಷಪಡಲ್ಲ. నీ చుట్టూనటువంటి పరిస్థితులను, రోగములను, సమస్యలను, అవమానాలను, దుఃఖాన్ని, చింతలను వీటన్నిటిని పక్కన పెట్టేసి నిన్ను సంతోషపరచడానికి ప్రయత్నించుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను సంతోషపరచుకో. అంతరంగంలో పరిశుద్ధాత్మలో ప్రభునందు ఆనందించుని మరలా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నీ మైండ్ నీ తలంపులను మార్చుకునేది నువ్వు నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచనలను మార్చుకోవడము నేర్చుకో. ఎంప్టీ మైండ్ ఇస్ ద డెవిలిష్ మైండ్ అంట. ఎంప్టీ మైండ్ ఏమైందంట చెప్పాలా? హల్లెలూయా. సంతోషముతో నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును, సంతోషముతో నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. కష్టములు కలిగిన
చుట్టిన కష్టములు కలిగినను చింతలని నన్ను చుట్టిన సంతోషముతో నేను నా యేసయ్యా నిన్నే వెంబడించును సంతోషముతో నేను నా యేసయ్యా నిన్నే వెంబడించును. స్టూడెంట్ గురించి ఒకసారి చూస్తే ఎగ్జామ్స్ ఏమో రాస్తారు, వాళ్ళకి రిజల్ట్ వచ్చేంతవరకు ఏం పట్టదు, ఏం పట్టదు, తిండి తినరు. చెప్పాలి హల్లెలూయా. తిండి తినరు, వాళ్ళు ఎంత టెన్షన్ ఉంటారు తెలుసా. ఇంటి లాదులు ఏం చేస్తారు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఒక భయము ఏంటి, నేను ఎగ్జామ్ రాశా, నేను పాస్ అవుతాను, ఎన్ని మార్కులు వస్తాయి. కొంతమంది రాసిందే హల్లెలూయా, ఏమవుతుందో చూస్తాం. ప్రైజ్ హల్లెలూయా. ఒకరోజు నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, పీయూసీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ రాలేదు. రిజల్ట్ బందీలా. సంఘంలో సాక్ష్యాల సమయం వచ్చింది. టెస్టిమనీ టైం అందాగా నేను సాక్ష్యం చెప్పిన, యేసయ్య నన్ను మంచి మార్కులతో పాస్ చేసిండ్రు. అందరు నవ్వింది. అందరూ ఏం చేసిండ్రు, రిజల్ట్ వచ్చినాయా అన్నారు. నేనన్నా రాలేదు. మళ్ళీ నువ్వు ఎట్లా చెప్తున్నావు, చూసి నమ్ముట కంటే చూడకుండా నమ్మవాడు. హల్లెలూయా. మా పాస్టర్ కాలేజ్ పాస్టర్ ఆశ్చర్యపోయినాడు. హౌ డే, నీకు ఎంత ధైర్యము, నువ్వు ఎట్లా చెప్తున్నావు టెస్టిమనీ. నేనన్నా నా లైఫ్లో దేవుడు నన్ను చేతులు వదిలిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేను చూసి నమ్మలే, చూడకుండానే నేను మంచి మార్కులతో నేను పాస్ అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత టైపింగ్ ఎగ్జామ్ టైంలో మా సార్కు నన్నందరూ బాగా కోప. యాకంದ್ರೆ హల్లెలూయా, నేను టైపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మధ్యాహ్నం 2 o'clock మళ్ళీ కాటేజ్ మీటింగ్లకు నేను పిల్లలను తీసుకొని వెళ్తా ఉంటాను. యూత్ మినిస్ట్రీ మక్కలంతో ఒక యూత్గా నన్ను మధ్యాహ్నం నేను అక్కడ 2:30కు నేను వచ్చిన తర్వాత పిల్లలు ఇంటికాడ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళని తీసుకెళ్ళి ప్రేయర్లకు నేను అప్పుడే నా యవన కాలంలో కాటేజ్ మీటింగ్ పిల్లలను తీసుకొని ఒక 30-20 మంది పిల్లలను వెంట పెట్టుకుని నేను తీసుకెళ్తాను. కొన్నిసార్లు ఆయన నన్ను బస్ రీచ్ చేసేవాడు. ఆమె 2:15కి ఒక బస్సు ఉండేది, ఆ బస్ రీచ్ చేసేవాడు. అయినా పర్వాలేదు, నడుచుకుంటూ నేను టంగ్స్ మాట్లాడుతూ మట్టి ఎర్రటి ఎండలో వచ్చేదాన్ని. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. నన్ను ఏమన్నాడంటే, నేను పాస్ ఆప్తియా అని అడిగి. ఎగ్జామ్స్ వచ్చింది. హల్లెలూయా. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆ యొక్క ఎగ్జామ్స్ టైపింగ్ ఎగ్జామ్ పెట్టిండు. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు టైపింగ్లే ఉండేది. హల్లెలూయా. ఆమె ఆ టైపింగ్ ఎగ్జామ్ ఇంటిదావాగా ఆయన అన్నాడు, నువ్వు పాస్ అవుతావా, నువ్వు అస్సలు పాస్ కావాలి అన్న వెంటనే నేను అన్నా, దేవుడు ఎగ్జామ్ హాల్లో అందరికన్నా ముందే నేను ఆన్సర్ పేపర్ ఇచ్చిన ఎగ్జామ్ రాసి. ఇంకా 15 minutes ఉంది ఎగ్జామ్ అయిపోవటానికి. నేను 15 నిమిషం అయితే ఎగ్జామ్ ముగిలికే బిఫోర్ ఐ గివెన్ ద మై ఆన్సర్ షీట్ ఫర్ హిమ్. 15 నిమిషాల కన్నా ముందే నేను ఆన్సర్ షీట్ ఎగ్జామ్ రాసానికి ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఇంత రాస్తే నువ్వు పాస్ అయినట్టే అన్నాడు. హల్లెలూయా. నేనన్నా, దేవుడు నన్ను పాస్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎగ్జామ్ నేను కాదు రాసింది, ప్రభు రాసిండు, ప్రభు పాస్ చేస్తాడని చెప్పి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, మేరీ ఎగ్జామ్లో పాస్ కావడం చాలా కష్టము, ఎగ్జామ్ చాలా టఫ్ ఉన్నది, ఆమె తెలుగు మీడియం కదా అని అన్నాడు. నేను అన్న, యెహోవా చూసుకో, నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు, నువ్వా దాన్ని మార్కులు ఏమి యాడ వస్తాయి, నాకు మార్కులు యూనివర్సిటీలో వస్తాయి. హల్లెలూయా. ఆ మెయిన్ బ్రాంచ్ అంటే అక్కడ వేస్తాను, నువ్వేం వేయవు కదా అని నేను అనుకున్నాను. పిల్లరా, రిజల్ట్ బందిತ್ತು. రిజల్ట్ చూస్తే నన్ను ಹೋಗ್ತಾ అందువే. రిజల్ట్ రోజు నేను ఆ దారిలో వెళ్తా ఉంటే ఒక నా ఫ్రెండ్ ఎదురైంది. మేరీ నువ్వు పాస్ అయినావా అని అడిగింది. ఆ పాప నేను అడిగిన వెంటనే అమ్మాయి నన్ను నేను వెళ్తున్నానంటే, నేను కూడా చూడలే, రిజల్ట్ షీట్ బయట వేసిండ్రు కానీ నేను చూడలే, గమ్మున వచ్చేసినాను. వేసిన తర్వాత చూడకుండా ఎందుకు వచ్చినావు నువ్వు అన్న. లేదు మన ఇద్దరం పోయి చూద్దామని. ఆమె మంచి క్లెవర్ స్టూడెంట్. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క షీట్ బయట ఆకిదారు బోర్డు. ఫస్ట్లోనే ఏముంది తెలుసా, ఎం అన్నా మేరీ ఫస్ట్ క్లాస్ అని. నా పేరు అన్నా మేరీ, అర్థమవుతుందా? అందరూ మేరక్క అంటారు. హల్లెలూయా. ఎం అన్నా మేరీ ఫస్ట్ క్లాస్ అని ఆయన ఏం చేసిండంటే, నా పేరు ఆడేసిండు స్టార్టింగ్లోనే వేసినాడు. ఫస్ట్ క్లాస్ పాస్ అయింది ముగ్గురే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాకు రిజల్ట్ ఎట్లా ఇచ్చిండు, ఫస్ట్ క్లాస్. అందరూ సెకండ్ క్లాస్, థర్డ్, తర్వాత ఆర్డినరీ వచ్చిండు, ముగ్గురే ఫస్ట్ క్లాస్ వచ్చాడు. ఒక తెలుగు మీడియం చదివి ప్రేమైనటువంటి దేవుని కృపను ఎందుకు మాట్లాడండి. చదువుతున్న బిడ్డలారా, మీరు దేని గురించి భయపడకండి.
మీరు చదివి రాసింది దేవుడికి అప్పగించారు కాబట్టి ఆయన సమస్త కార్యము చేయటానికి భయం అనేది సాతాను సంబంధి, సంశయం అనేది అపవాది సంబంధి. మీరు చింతించేది ఆలోచించేది ఆపేసేయండి. నువ్వు నీతిగా న్యాయంగా భక్తిగా ఉంటే దేవుడు నేను ఎప్పుడు చేతులు వదిలిపెట్టి. కొంతమంది ఉంటారు అప్పుడు భలే డ్రామాలు వేస్తారు. ఎగ్జామ్ టైంలో భూభక్తిగా ఉంటుంది. ఎట్టుంటుంది ఎగ్జామ్ టైం? ఎట్టుంటుంది? లేయడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం. ఎగ్జామ్ టైం నాకే టీచర్స్కి ಗೊತ್ತು స్టూడెంట్ ఎంగిస్తారంట. సచ్ ఫియర్. అబ్బో దేశయ్య అంటేనే ఎంత భక్తిగా ఉంటారు. ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమంటారు? గుడికి రమ్మన్నా కూడా రా. హల్లెలూయా. అప్పుడు రా ఫాస్టింగ్లు, అప్పుడు రావు దేవుడు అంటే వీళ్ళని ఏమంటారు తెలుసా? తిరుగుబాటు ప్రజలు. నీ యొక్క ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు, నీ ఆత్మీయ యాత్ర ఈ లోకంలో ముగించేంత వరకు దేవునికి నమ్మకంగా నువ్వు ఉండండి. హల్లెలూయా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా ఇదిగో దేవా నీ భవిష్యత్తును దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ చదువును దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ పిల్లలను దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ వ్యాపారాన్ని ప్రభు సన్నిధానానికి అప్పజేయి. నీ అనారోగ్యాన్ని దేవుని చేతికి అప్పజేయి. నువ్వు అనుభవిస్తున్న కొండలాంటి సమస్యలను దేవుడైన యెహోవాకు అప్పగించినట్లయితే దేవుడు సమస్తము చూసుకునేవాడు. అబ్రహాముకు ఒక పెద్ద శోధన వచ్చేసింది. తన కుమారుడైనటువంటి ఇస్సాకును అడిగినప్పుడు అబ్రహాము తన శోధనను దేవుని దగ్గర పెట్టి యెహోవాకు అప్పగించాడు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. కుమారుడు అడిగాడు, నాయనా కట్టెలున్నాయి, నిప్పున్నాయి, గొర్రె ఎక్కడా? యెహోవా. నీకున్న ప్రతి అగ్ని పరీక్షలలో దేవుని వైపు ఎదురు చూస్తూ నమ్మకంగా యెహోవా చూసుకొని ఈజ్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ డేకేడ్. ప్రైజ్ అలాడ్. నా భవిష్యత్తు యెహోవా చేతిలో ఉన్నది అని చెప్పాడు. నా కుటుంబం యెహోవా చేతిలో ఉన్నది. నా ఆరోగ్యం దేవుని చేతిలో ఉన్నది. నా అవయవాలు ప్రభు చేతిలో ఉంటున్నాయి. నా సంసార జీవితము, నా భార్య, నా భర్త, నా పిల్లలు ప్రతి ఒక్కరు దేవుని చేతిలో ఉంటా ఉన్నారు. ప్రైజ్ అలాడ్. నా చదువు సమస్తము కూడా దేవుని చేతిలో ఉంది అని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి అంకితము చేస్తావో దాని గురించి ఆలోచించేది నువ్వు ఆపేస్తావు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ఇస్సాకును కొండ మీదకి తీసుకొని వెళ్తున్నప్పుడు అబ్రహాముకు చింత లేదు, బాధ లేదు. ఎందుకంటే అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఆమేన్. ఎంతో ధైర్యంతో నమ్మకంతో నా కుమారుని ప్రభు అడిగాడని అబ్రహాము సంతోషంగా వెళ్ళాడు. తన సమస్యను దేవునికి అప్పగించాడు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. చెప్పాలంటారు హల్లెలూయా. 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 అందుకే యెహోవా చూచుకొని వాడుగా ఉంటూ అబ్రహాము కుమారుని దేవుడు కాపాడాడు. ఇలా నీ యొక్క పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు నువ్వు ఆలోచించవాకు. దేవునికి అప్పగించు. ప్రార్థన చేస్తూ దేవునికి అప్పగించండి. నీ సర్వరోగాన్ని దేవునికి అప్పగించండి. ఆర్థిక సమస్యలను అప్పగించండి. అప్పులను అప్పగించండి. అవమానాన్ని అప్పగించండి. నీ ప్రతి సంకటముల నుంచి ఆయన నేను విడిపించువాడు. దావీదు కీర్తనలో 2వ అధ్యాయం 2వ వచనం. అక్కడ దావీదు అంటున్నాడు, నా చదవమా. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారద్రోలుము. దావీదు కీర్తనలు 102 2వ వచనం. నా కష్ట దినములో విముఖుడైనకుము, నాకు చెవి యొక్కము, నేను మొరడిని వాడను, త్వరపడి నాకు ఉత్తరం ఏమో అంటాడు దేవుడు. దేవా, ನನ್ನ ಕಷ್ಟದಲ್ಲಿ ನನ್ನ ಕೈ ಬಿಡಬೇಡ, ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಆಚೆ ಹೋಗಬೇಡ, ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಕಿವಿಯನ್ನು ಕೊಡು, ನನ್ನ ಮೊರೆಗೆ ಜವಾಬನ್ನು ಕೊಡು. హల్లెలూయా. దావీదేమంటే నా కష్ట దినాలలో నాకు విముఖుడను, నా నుంచి దూరంగా అవ్వకయ్యా అంటాడు. ప్రైజ్ అలాడ్. ఇలాంటి ప్రార్థనలు చేయాలి ప్రభు దగ్గర. నా కష్ట దినాలలో నా చేయి విడవకయ్యా. దేవుడు మనుషులు వదిలిపెడతారు, దేవుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. మనుషులు నీ కష్టాలలో నిలబడరు, సంతోషంగా అందరూ ఉంటారు. ప్రైజ్ అలాడ్. నీ దుఃఖములలో, రోగములలో, కష్టాలలో అందరూ నిలబడరు. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు నేను వదిలిపెట్టి, అందుకంటాడు దావీదు, నాకు విముఖుడై అంటే విముఖుడు అంటే అర్థం ఏంటి? నన్ను విడిచిపెట్టి పోవకయ్యా. నాకు చెవియొగ్గి నా మొరలను త్వరగా ఆలకించి ప్రత్యుత్తరం అంటావు.
ప్రైజలా ప్రార్థనలు చేసేది ఎన్నో రకాలుగా. దావీదు కీర్తన 32 వచనం, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచు. దావీదు అంటాడు, యెహోవా నా దేవా, యెహోవా నన్న దేవుడే నాను మొరేడువాగ నీ నన్ను ఏ రోగం వచ్చినా పర్వాలేదు. కన్నీటితో దేవుడు 5 నిమిషాల ప్రార్థన కాదు, స్తోత్రమైనా అని వేసేది కాదు. ఆ ప్రార్థనకు జయం వస్తుంది. పలకాలు అందరూ ప్రార్థనలు చేయడం శాతం కాదు, ఊరికేనే ఆ రోగాల గురించి ఆలోచించి కునుకుంటూ ఉంటారు. ప్రైజలా వ్యసన పడుతుంటారు, ఇంకొకరి మీద నిందలు మోపుతూ ఉంటారు. జాగ్రత్త, నీ రోగం ఏందో నువ్వు చేయాలి పొందుకుంటావు. ఆమె నీ రోగం గురించి నువ్వు దేవుని సన్నిధానంలో పట్టబడండి గంటలు కొలది. ఆమె చెప్పాలి అందరూ, పట్టబడి నాకు వచ్చిందే వాళ్ళకి రాలేదే అంటారు కొంతమంది. కొంతమంది అదే మాకు రోగాలు వచ్చినాయి వాళ్ళకి రాలేదే, వాళ్ళకు వచ్చిందా ప్రైజలా వాళ్ళు భయపడట్లేవా, సంతోషం కూడా దేవుడికి అప్పు నువ్వు అప్పగించావా? ఆర్ యూ డెడికేట్ ఫర్ యువర్ డిసీజ్ ఫర్ ద లార్డ్? దేవునికి అప్పగి. అందుకంటాడు, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టుచున్నాను నన్ను. ప్రార్థన ప్రతిదీ ప్రార్థనే. అర్ధగంట మోకాలని స్తోత్రం అని ఆరాధన చేసి లేచేది కాదు, గంటలు మోకాలము. నీ రోగం ఏందో దేవుని సన్నిధితో పట్టబడండి. దేవుని అభిషేకము నిన్ను ముట్టేలాగున. The presence of God going to heal you. దేవుని మహిమ నిన్ను తాకినప్పుడు స్వస్థత. ఎంతో మంది ఇక్కడ ప్రాక్టికల్గా స్వస్థతలు అయ్యాయి. ఏ వెండి బంగారాలు నా కాడ ఉన్నాయా? ఒక ఆయనకు రాడేసిండు, కాలు బెండ్ చేయండి, కాలు బెండ్ చేయని అస్సలు. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఫిజియోథెరపీ డాక్టర్ పక్కన నేనన్నా, బ్రదర్ మీరు మొక్కగలుగుతారని ఆయన నాకు పైనుంచి ఆ యొక్క నడుము నుంచి కాళ్ళ వరకు పెద్ద రాడు ఉంది, నాకు వంగని రాదమ్మా అన్నాడు. నేనన్నా ప్రభు నిన్ను ముడితే వంగుతావా అని. ప్రైజలా ఇఫ్ గాడ్ దేవుడు నన్ను ముట్టిదని నన్ను బగ్గుతుంది. ప్రార్థించేసిన ప్రభు ముట్టిండు. బ్రదర్ నిల్డౌన్ అని చెప్పిన మొక్కలంగనంటే మొక్కలంగని. ప్రైజలా ఫిజియోథెరపీ డాక్టర్ పక్కన ఇది ఏ రీతిగా సాధ్యం? నేను ఆపరేషన్లు చేసేవాడిని, బెడ్ రాడ్ వేస్తే అది వంచం చేత కాదు, ఇతని కాలు ఎంత వంగింది. ప్రైజలా దేవునికి సమస్తము సాధ్యం. దేవునిగా సాధ్యమాగుదు యావుది. ప్రేమనేటు ప్రార్థన చేయండి. నీ బాధ ఏంటో నీకు తెలుసు, నీ నొప్పి ఏంటో నీకు తెలుసు, నీ వ్యసనం ఏంటో నీకు తెలుసు. నేను నేర్చుకున్నది అదే. ఎన్ని సంవత్సరాలను బ్రతకగలిగానంటే నాకు తెలుసు, ఏదొచ్చినా కూడా నేను డాక్టర్ల దగ్గరికి పరిగెత్తాను. నా తండ్రి దగ్గరనే ఆలస్యమైన వెయిట్ చేసి పొందుకుంటా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. When you are going to believe the Lord, you are going to see the power of God. నమ్మండి, దేవుని మహిమ చూడబోతుంది. దావీదు కీర్తన 147వ దావీదు కీర్తన 3వ వచనం, గుండె చెదిరివారిని ఆయన బాగు చేయవాడును, వారి గాయములను కట్టువాడు. గుండె కొంతమంది గుండెలు పగిలిపోతూ ఉంటాయి సమస్యలను బట్టి. నీ గుండె ఎక్కడ బాధగా ఉందో నీ గాయాన్ని కట్టేవాడు ఆయన. ఆమె హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టు. ప్రైజలా ప్రేమనేటువంటి దేవుని మానసిక హృదయానికి కొన్ని గాయాలు తగులుతూ ఉంటాయి. ఆ గాయము మందులతో పోదు. ప్రైజలా హల్లెలూయా. ಕೆಲ ಗಾಯಗಳು ಹರ್ಟಿಗೆ ಆಗ್ತಾ ಇರ್ತಾವೆ, ಅದು ಔಷಧಿಗೆ ಆರಾಮಾಗಲ್ಲ, ಆದರೆ ದೇವರು ಅಂತ ಇದ್ದಾನೆ ಅದನ್ನು ಸಹ ನಾವು ಗುಣಪಡಿಸುತ್ತೆ. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. ఆమె దేవుని సన్నిధి నీ ప్రతి గాయాన్ని, హృదయానికి తగిలిన గాయాన్ని స్వస్థపరచబోతున్నాడు. అది వైద్యులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. ప్రియుల హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, హోషేయ 6:1. హోషేయతో ప్రభు అంటాడు, ఏమంటాడు? యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయన మనలను స్వస్థపరచును, ఆయననే మనను కొట్టును, ఆయననే మనలను బాగా బాగుచేయును. ఆమె ఎక్కడికి రావాలంట? దేవుడి దగ్గరికి రావాలంట. దేవుడి దగ్గరికి రావాలంట. హల్లెలూయా. నిన్ను చీల్చేవాడు ఆయననే, నిన్ను స్వస్థపరచువాడు ఆయననే, నిన్ను కొట్టువాడు ఆయననే, నిన్ను కట్టువాడు కూడా. మనం ఎక్కడికి రావాలి? దేవుడు దెబ్బ కొడితే భయపడవాకండి, నిన్ను కొట్టువాడు కూడా ఆయననే, నిన్ను స్వస్థపరచువాడు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎక్కడన్నది ప్రభు నిన్ను కొడతాడేమో, కొట్టినప్పుడు బాధపడవాకండి. నేను సరిపడటానికి ఒక దెబ్బ కొట్టినప్పుడు
మరలా నిన్ను స్వస్థపరుస్తాను. మన పిల్లలను కొన్నిసార్లు ఏదైనా తప్పు చేస్తే కొడతాం, కొట్టి వదిలిపెడతారా? వదిలిపెట్టారు కదా. మళ్ళీ ఏం చేస్తాం? వాళ్ళని మరలా మనము దగ్గరికి తీసుకుంటాం. ప్రేమైనటువంటి దేవుడు నిన్ను గాయపడిಸುವ ದೇವರು, నిన్ను గుణపడిಸುವವರು కూడా ఆతని ట్రస్ట్ ఇవ్వనివాడు, ప్రతి గాయాన్ని స్వస్థపరచువాడు ఆయన మాత్రమే అంటా ఉన్నాడు. ప్రియరా, యోబు గ్రంథము 5:19 ఒక మాట అంటాడు. జోబ్ 5:19 ఏమంటాడు చూద్దాము. యోబు గ్రంథం 5వ అధ్యాయం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడును నీకు తగలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 6 బాధలు నీకు బద్రేను ದೇವರು ಬಿಡಿಸುತ್ತಾನೆ. 7 ಬಂದಿದ್ರನು ದೇವರು ನಿನ್ನನ್ನು కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏ కీడు నీకు తగలదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పాలి, ఏ కీడు నీకు. ఎన్ని బాధలు వచ్చినా కఠినంగా శిక్షించిన దేవుడు మరణానికి అప్పగించేవాడు. ఎన్ని రోగాలు వచ్చినా ఈ కెన్ ఏబుల్ టు ప్రొటెక్ట్. హల్లెలూయా. ఎన్ని రోగాలు వచ్చినా, నీ షుగర్ ఎంత హై అయినా, నా బ్లడ్ టెస్ట్ ఎప్పుడు టెస్ట్ చేసినా 400 పైనే ఉంటుంది. బ్లడ్ షుగర్ ఎంత ఉంటుంది నాకు? 400. ఏ రోజు నా లైఫ్లో ఇన్ని సంవత్సరాలు 120 ఇంతవరకు రాలి. 120 నా బ్లడ్ షుగర్ లెవెల్ 100 అనేది నేను ఇంతవరకు చూడలే. నమ్ముతారా మీరు? 20 సంవత్సరాలు డయాబెటీస్ వచ్చి, కానీ దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నా అవయవాలను కాపాడుతున్నాడు. ఆమె ఎందుకంటే దాని గురించి నేను ఆలోచించాలి. ఆమె నా బాధల గురించి నేను ఆలోచించాలి, నా రోగముల గురించి నేను ఆలోచించాలి. నేను ఆలోచించేది ప్రభు యొక్క రాజ్యం గురించి. నేను దేవుని దగ్గర నీతి ఉన్నానా, భక్తి ఉన్నానా, పరిశుద్ధంగా ఉన్నానా, నా నీతి ఏ నీతి ఉన్నది, నన్ను బట్టి దేవుడు మహిమ చెందుతున్నాడా లేదా, నేను ఆలోచించేది ఒకటి ప్రభు గురించి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి ఆలోచించాలి, ఆయన రాజ్యమైన నీతి గురించి ఆలోచించాలి. నీ చుట్టూ నమ్ములు, శోధనలు, అవమానాలు, రోగాలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, నీకు వచ్చేటువంటి పెళ్లి తుఫానుల గురించి నువ్వు ఆలోచించాను. నేను బ్రతకనియాలి లోకం. హల్లెలూయా, హల్లెలూయా. నేను బ్రతికించే నీ దేవుని వైపు ఎదురు చూస్తే ఆయన కృప నీకు తోడుగా ఉండబోతుంది. హల్లెలూయా. నేను ముగించబోతున్నా. 6 బాధలు కలిగినను 7వ బాధ వచ్చినను ఏ అపాయము నీకు ఏమి జరగదు. నథింగ్ విల్ హ్యాపెన్. కొంతమంది భయంకరంగా వస్తూ ఉంటారు నా దగ్గరికి. ప్రభు చెప్తుంటారు ఏమీ లేదు వాళ్ళకు అని అంటూ ఉంటారు. అక్కడ పోయి టెస్టులు చేపిస్తుంటే ఏమీ ఉండదు. హల్లెలూయా. మనం మానసికంగా వాళ్ళకై వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. దేవుని సన్నిధి అందుకంటాడు హోషేయ ఏమంటాడు, ఆయన దగ్గరికి మరలండి, ఆయన దగ్గరికి రండి, దేవుడు నిన్ను అనుకున్నాం. ఇంట్లో కూర్చుంటే కాదు స్వస్థత అయ్యేది. ఎక్కడికి రావాలా? దేవుని మందిరంలోకి, దేవుని సన్నిధానంలోకి రావాలి, దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఆమె పెళ్ళిళ్ళు అంటే ఉరుకుతారు, ఫంక్షన్లు అంటే ఉరుకుతారు, గుడికి రమ్మంటే బలబోరు, గుడి అంటే బలబోరు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఈస్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ దట్ హీలింగ్. హిస్ నేమ్ ఈజ్ జెహోవా రాఫా. ఈస్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ దట్ హీలింగ్ యు. నిన్ను స్వస్థపరచువాడు నీ దేవుడైనా యెహోవా. చిన్న ప్రార్థన చేసుకున్నాను. అందరూ కనిపిస్తున్నారు. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పేరు యెహోవా రాఫా. నువ్వు స్వస్థపరచువాడు. మనుషులకు సాధ్యమైంది నీకు సాధ్యమైంది. అవును తండ్రి, ఉచితంగా స్వస్థపరచబోతున్న తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు వాక్యంతో మాట్లాడినందుకు వందనాలు. ప్రతి హృదయాన్ని ఆదరించి ధైర్యపరిచి స్వస్థపరిచి నీ నామములో గొప్ప స్వస్థత, నీ ఊములో చెవులు స్వస్థత ఉందని ఈ ప్రభావం ప్రతి ఒక్కరు మీ మైండ్ ప్రజలకు పదాలు చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వెళ్ళిపోతున్నాము తండ్రి.